నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పరిధిలోని సప్త నదుల సంగమమైన సంగమేశ్వరుడు నీట మునిగి జలాదివాసంలోకి చేరి కృష్ణమ్మ ఒడిలో ఒదిగిపోయాడు. 23 సంవత్సరాలుగా ప్రతి ఏడాది 8 నెలలు నీటిలోనే ఉండి అనంతరం శ్రీశైలం బ్యాక్ వాటర్ తగ్గిపోతే క్రమేణా బయటపడుతూ మిగిలిన 4 నెలలు భక్తులకు దర్శనమిస్తూ పూజలందుకుంటాడు. అయితే ఈ సంవత్సరం ముందుగానే కృష్ణా బ్యాక్ వాటర్ రావడంతో కేవలం 80 రోజుల కాలంలోనే మునిగిపోవడం ఇదే మొదటిసారి. మార్చి 22 ఆదివారం నాడు సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా బయటపడి మళ్లీ జూన్ 15 ఆదివారం నాడు స్వామివారు జలాదివాసం చేయడం విశేషం. 7 నదులు కలిసే చోటున ఉన్న శివుడి ప్రతిరూపమైన వేపదారు శివలింగాన్ని సందర్శిస్తే నరలోక ప్రవేశం నుంచి తప్పించుకోవచ్చని భక్తులు నమ్ముతారు. శ్రీశైలం డ్యాం నీటి మట్టం 860 అడుగులకు చేరడంతో సంగమేశ్వర ఆలయం శిఖరం మినహా పూర్తిగా కృష్ణమ్మ ఒడిలోకి చేరుతుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ తెలిపారు. ఇంకా వర్ష ఋతువు ప్రారంభం కావడంతో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో వర్షాలు బాగా పడి రైతులకు మంచి చేకూరుతుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ తెలిపారు. మళ్లీ దేవాలయం పునర్దర్శనం ఫిబ్రవరి నెలలో గాని మార్చి నెలలో గాని ఉండవచ్చని అర్చకులు పేర్కొన్నారు.